భయ్ సిరిసిల్లాల్నే నిన్ను చెప్పుతోని కొట్టే రోజులు వస్తాయి. ఇది గుర్తుంచుకో. చాలా ఘోరమైన పరిస్థితి. మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు అమ్ముకున్నారు. ఈ ఘనత నీకే దక్కింది. ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు. ఇవన్నీ కూడా వీటికి పాస్బుక్లు ఇప్పించిండ్రు. బెనామీల పేర్ల మీద మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిండ్రు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే డబుల్ బెడ్రూమ్ మనం ఇంకొకటి పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? ఫస్ట్ 5 years లా ఇక మా ప్రభుత్వం పోయేటట్టుంది. రేపు మనకు ప్రజలు ఓట్లు వేసేటట్లేరంటే ఎన్నికలకు ముందు పెన్షన్స్ ఇచ్చిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రు. రైతు బంధు ఇచ్చి ధన ఓట్లు గుద్దుకొని రేషన్ కార్డులు ఇచ్చిరా 10 సంవత్సరాలు. ఇలా బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాల, ప్రతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం. 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకపోయా. ఒక కొత్త అమ్మాయి ఇంట్లోకి వస్తే ఆమె పేరు పెట్టుకోనికి అవకాశం లేకపోయా.